హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ కొద్దిగా గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. ఓపెనింగ్ 23,344. బట్ బోత్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ ఓపెనింగ్ దగ్గర నుంచి వెంటనే మార్కెట్ అయితే కరెక్ట్ అవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత మంచి బూస్టప్ అయితే వచ్చింది బోత్ నిఫ్టీ 50లో అండ్ బ్యాంక్ నిఫ్టీలో. ఒకసారి మనం నోట్ చేసుకుందాం ఈరోజు వచ్చిన లెవెల్స్. అయితే ఓపెనింగ్ 23,345 అని తీసుకుందాం. 23,345 ఓపెనింగ్. ఇక్కడ రీచ్ అయిన లో చూసుకుంటే 23,295 చూపిస్తుంది. దీన్ని రౌండ్ ఆఫ్ ఫిగర్ 23,300 అని తీసుకుందాం ఇంట్రాడే లో. అలానే ఈరోజు ఇంట్రాడే హై వచ్చేసి 23,441. ఇది ఆల్ టైమ్ హై నిఫ్టీ 50కి 23,441 హై. హై అండ్ లోస్ పరంగా రేంజ్ చూసుకున్నట్లయితే 140 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది మనకి. అండ్ ఓపెనింగ్ ఏమో 23,345. ఫైనల్ క్లోజింగ్ మాత్రం కొద్దిగా డౌన్ సైడ్ వచ్చింది. 23,323 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా రెడ్ క్యాండిల్తో క్లోజ్ అయింది, కానీ 23,300 అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి సో ఇంకా కన్సోల్టేషన్లోనే ఉంది. ఆల్ టైమ్ హైని ఈరోజు టచ్ చేయడం జరిగింది. స్టిల్ ఇట్స్ ఏ కన్సోల్టేషన్. చూద్దాం రేపైనా ఈ కన్సోల్టేషన్ బ్రేక్ అవుతుందా లేదా అనేది. సో మోస్ట్లీ బ్రేక్ అవ్వకపోతుండొచ్చు, బికాస్ రేపు మార్కెట్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి 23,500 నుంచి 23,000 ఈ 300 పాయింట్స్ రేంజ్ని 23,300 ఈ 200 పాయింట్స్ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో చూద్దాం. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే ఓపెనింగ్ గ్యాప్ అప్ అనుకుందాం 23,350 అరౌండ్. అక్కడి నుంచి మార్కెట్ కరెక్ట్ అయిన లెవెల్ ఎగ్జాక్ట్లీ 23,300. ఈరోజు లాస్ట్ మూమెంటంలో మనకి రీచ్ అయిన లో కూడా ఈ 23,300. ఇది లో, ఇంట్రాడే లో. సో ఈ బేస్ని టచ్ చేశాక మార్కెట్ అయితే ర్యాలీ క్యారీ ఫార్వర్డ్ చేసింది. సో టిల్ మనకి రీచ్ అయిన హై 23,411 మనకి ఆల్ టైమ్ హై. ఆ లెవెల్ని కూడా మార్కెట్ బీట్ చేస్తూ మల్టిపుల్ క్యాండిల్స్ మనకి 23,400 అబోనే క్లోజ్ అయ్యాయి. సో దీన్ని బట్టి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, సో గ్రాంటెడ్ తీసుకోవచ్చు 23,400 నుంచి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటూ పైకి వెళ్ళిపోతుంది అనుకున్నాను. బట్ మార్కెట్ ఇంత కన్సోల్టేషన్ అయ్యాక సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 10 o'clock నుంచి సో లాస్ట్ 145 వరకు కూడా మనకి ఇంచుమించు ఇదే రేంజ్లో ఉంది. అబౌట్ 23,400 ప్రతి క్యాండిల్ క్లోజ్ అవ్వడం జరిగింది. మధ్యలో ఈ 2 క్యాండిల్స్ మినహాయించినట్లయితే మిగతా క్యాండిల్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి 23,400 అరౌండ్. సో ఎప్పుడైతే మనకి 145 సో ఇక్కడ సెకండ్ హాఫ్కి వచ్చాక ఈ 23,400 లెవెల్ బ్రేక్ అయిందో అక్కడి నుంచి ప్రతి క్యాండిల్ కూడా మనకి 23,400 బిలోనే క్లోజ్ అవ్వడం. అండ్ లాస్ట్ 2 అవర్స్లో కంప్లీట్ ఈ 100 పాయింట్స్ ఫాల్ అనేది చూడడం జరిగింది. సో ఫైనల్గా క్లోజింగ్ కూడా 23,323 దగ్గర క్లోజ్ అయింది. కాబట్టి రేపటి మార్కెట్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేది 23,300 యాజ్ లోనే. అండ్ ఇది సపోర్ట్ లాగా మనం గమనిస్తూ ఉంటాం. టాప్ లెవెల్లో ఉన్న రౌండ్ ఆఫ్ ఫిగర్ ఉంది కదా 23,500, ఈ 200 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నిఫ్టీ 50 ఎక్స్పైరీ అయితే ఇది రేపు మనం ఎక్స్పెక్ట్ చేసేది వీక్లీ ఎక్స్పైరీకి. సో అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 2 days కన్సోల్టేషన్ అయింది. సో కాబట్టి మనకి లోయర్ సైడ్ మాత్రం 49,620 ఇది ఒక లెవెల్ డ్రా చేసి పెట్టుకున్నాం యాజ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి ఉంటుందని. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇక్కడ 49,857 దగ్గర ఓపెన్ అయింది. 49,857. సో ఇది మంచి ఓపెనింగే, కానీ ఈ మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి ఇమీడియట్గా కరెక్ట్ అయింది. ఇక్కడ రీచ్ అయిన లో చూసుకుంటే 49,700 నియర్ బై వరకు వెళ్ళింది. సో నియర్లీ మార్కెట్ ఒక 150 పాయింట్స్ కరెక్ట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ అప్వర్డ్ మూమెంటమ్ని క్యారీ ఫార్వర్డ్ చేసింది. సో ఇది లో ఇంట్రాడేలో. అండ్ ఈ లెవెల్ మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తూ మార్కెట్ రీచ్ అయిన హై చూసుకున్నట్లయితే ఇంట్రాడేలో 50,233 వరకు వెళ్ళింది. 50,233 ఇంట్రాడే హై. టోటల్ రేంజ్ మనం గమనించినట్లయితే ఈరోజు వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో నార్మల్ రేంజే ఉంది 533 పాయింట్స్ ఎగ్జాక్ట్లీ. నియర్ అరౌండ్ 500 పాయింట్స్ రేంజ్ అయితే క్రియేట్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. ఈ హై నుంచి మార్కెట్ మళ్ళీ కరెక్ట్ అవుతూ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది 50,000 రౌండ్ ఆఫ్ ఫిగర్కి బిలోనే క్లోజ్ అయింది. ఈ 50,000 మార్క్ ఇంట్రాడే క్లోజింగ్ అయితే ఇంకా రాలేదు. మనకు ఓన్లీ 1 day మాత్రమే 50,000 అబోవ్ క్లోజింగ్ రావడం అయితే జరిగింది. సో ఇక్కడ ప్రతి రోజు కూడా 50,000 మార్క్ని టచ్ అవుతున్నా మనకి ఏ రోజు కూడా 50,000 మార్క్ని దాటలేదు. చూద్దాం రేపటి మార్కెట్లో అయినా ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ని క్రాస్ చేస్తుందా లేదా అనేది. యాక్చువల్గా క్లోజ్ అయింది ఈరోజు 49,900. లాస్ట్ మూమెంట్ సెల్లింగ్ ప్రెషర్ వల్ల మనకి 49,800 అరౌండ్ క్లోజ్ అయినట్టు చూపిస్తుంది, కానీ ఇంకో 100 పాయింట్స్ బెటర్గానే మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఒకసారి ఈ మూమెంటం మనం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం.
ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్, అక్కడి నుంచి మార్కెట్ లాస్ట్ డే క్లోజింగ్ వరకు వచ్చింది 49,700. ఈలో నుంచి మార్కెట్ ఇమీడియట్గా చాలా ఫాస్ట్గా రికవర్ అయింది. విత్ ఇన్ 1 అవర్లోనే ఇక్కడ నెక్స్ట్ 4 క్యాండిల్స్ మనకి 1 అవర్ని ఇండికేట్ చేస్తాయి. ఈ 1 అవర్లో 50,200 లెవెల్ని ఈజీగా టచ్ చేసింది. సో ఒక క్యాండిల్ 50,200 ఎబోనే క్లోజ్ అయింది కాబట్టి సో ఇక్కడ ఇది సపోర్ట్ లా కన్వర్ట్ అవుతుందా లేదా అనేది నేను అబ్జర్వ్ చేశాను. బట్ ఇక్కడ ఈ లెవెల్ నుంచి మార్కెట్ మళ్ళీ కొలాప్స్ అవ్వడం జరిగింది. అలా ఏదైతే హై 1 అవర్లో రీచ్ అయిందో ఆ హై ఈరోజు ఇంట్రాడే హై లాగా డిక్లేర్ అయిపోయింది. అక్కడి నుంచి మార్కెట్ ఈ 50,000 రౌండ్ ఆఫ్ మార్క్ దగ్గరే ఎక్కువ టైం కన్సోలిడేట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ 11 o'clock నుంచి చూసుకున్నట్లయితే 11:15 క్యాండిల్లో మనకు ఫస్ట్ టైం 50,000 లెవెల్ని హిట్ చేయడం జరిగింది. ఇక్కడ వరకు డ్రాక్ చేసింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ ప్రతి క్యాండిల్ కూడా మనకి ఈ 50,000 లెవెల్కి ప్లస్ ఆర్ మైనస్ 100 పాయింట్స్ రేంజ్లో స్టే చేయడం జరిగాయి. కానీ ఫైనల్ మొమెంటం, ఫైనల్ సెల్లింగ్ ప్రెషర్లో ఒక బిగ్ రెడ్ క్యాండిల్ అయితే చూస్తున్నాం. కానీ యాక్చువల్ మార్కెట్ క్లోజ్ అయింది కూడా ఈ లెవెల్కి అరౌండ్లోనే 49,900 దగ్గరలో క్లోజ్ అయింది. అది 49,895. దీన్ని బట్టి మనం చెప్పొచ్చేది ఏంటంటే సో మనం ఆల్రెడీ అనుకున్నాం 49,800 నుంచి 50,000 ఇదొక సపోర్ట్ జోన్ అనుకున్నాం. సో ఇదంతా ఒక సపోర్ట్ జోన్. ఈ జోన్ నుంచి పైకి వస్తే మాత్రం ఒక 500 పాయింట్స్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేసాం. లేదు దీనికన్నా డౌన్ సైడ్ ఉన్నప్పుడు మనం 49,500 లెవెల్ని ఎక్స్పెక్ట్ చేసాం. ఇప్పుడు కూడా అదే మనం భావిస్తున్నాం. బికాస్ ఈ 200 పాయింట్స్ రేంజ్ నుంచి ఎటువైపు మార్కెట్ బ్రేక్ అవుతుంది అనేది చూడాలి. రేపు మనకి ఫ్రెష్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ బిల్డప్ అవుతాయి కాబట్టి వీ నీడ్ టు అబ్జర్వ్. నేను ఎక్స్పెక్ట్ చేసేది 50,000 లెవెల్ని బ్రేక్ చేస్తుందని రేపు ఇంట్రాడేలో. చూద్దాం మరి మొమెంటం ఎలా ఉంటుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.